కుర్వి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా డాక్టర్ శరత్ ఎన్నికైన సందర్భంగా కుర్వి మండల కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రాజేందర్ ఆధ్వర్యంలో గుడి సెంటర్ లోని వారికి జిల్లా నాయకులు ఎర్ర నాగేశ్వరరావు, కుర్వి పట్టణ అధ్యక్షులు నారాయణ రాజేందర్ కుమార్ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువజన నాయకులు వీరన్న, గ్రామ అధ్యక్షుడు ఆనందం, లక్ష్మణ్ నాయక్, బీసీసీఎల్ నాయకులు గణేష్, యాకరాజు, విశ్వనాథం, బూరుగుల కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. रिपोर्टर उधर उधर इधर सापड़े हलोरा इधर గడిగల శరత్ గారు విజయంతో ఈరోజు ఫలితాలు అందుకున్నారు. ఫలితానికి కారకులైనటువంటి మనందరూ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ శరత్ ముందు శరత్ ఇంకా ఎన్నో పదవులు సాధించాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పదవి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రరావు జీవన వల్ల వచ్చిందని మేము అందరూ నమ్ముతున్నాం. సంతోషంగా వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. నుండి ఎన్నికల్లో మేము ఎంతో కష్టపడి విజయాన్ని కూడా ఎంతో కృషి చేసినాం. దానికి అప్పుడు కూడా మేము ఇక్కడికి చాలా 2023లో భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం డాక్టర్ రామచంద్ర గారిని. వారి దీవెనలతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మండలంలో కూడా చాలా సీనియర్ నాయకులు, ప్రతి గ్రామాల్లో సీనియర్ నాయకులు అందరూ కలిసి కష్టపడి వాళ్ళ సహాయ సహకారాల వల్లనే నాకు విజయం దక్కింది. రామచంద్ర నాయక్ గారికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వారి వెంటే ఉంటాను, అడుగుజాల్లో నడుచుకుంటాను. ఎంతగానో నాకు సహకారాలు అందించిన ప్రతి గ్రామం అధ్యక్షుడు అవినాశ్వర గారు, ఈ సీనియర్ నాయకుల కృషి వల్లనే నేను ఈ విజయాన్ని అందుకున్నాను. యూత్ అధ్యక్షుడిగా నాకు చాలా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క యువకుడికి నేను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా, ఎమ్మెల్యే గారి నుండి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తా. వాళ్ళు ఏ సమస్యలైనా పరిష్కరించడంలో నేను ముందు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎమ్మెల్యే గారి
గెలుపుకి నా వంతు ఎప్పటికీ యువకుల సహాయం కూడా ఎప్పటికీ అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు